పాపము మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఏదో చిన్న చిన్న పాపాలలో మనం పడిపోతూ ఉంటాము. శారీరకంగా గాని లేదా ఆత్మీయంగా గాని మనం పడిపోయినప్పుడు చెప్పడమా, పాపములను ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. చెప్పరా, పాపములు ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నువ్వు ఏ తప్పిదములో ఉన్నావో, ఏ పాపములో ఉన్నావో, లేదా ఎవరిని ఏదైనా మాట అన్నా కూడా చెప్పండి, పాపమే. నీ ప్రక్కన ఉన్నటువంటి వారు ఎవరి మనసులో ఒప్పించినా కూడా పాపమే. ఆ పాపమును నీవు పడుకున్నప్పుడు గాని, లేకపోతే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు గాని, లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అయ్యో నేను పాపము చేశాను, అయ్యో నేను తలంపులో పాపిని, చూపులో పాపిని, ఆలోచన పాపిని అని నీకు గుర్తు చేసి ఆ పాపమును ఒప్పింపజేసేది ఎవరండి? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ కనుక అందుకు పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలి? మన పాపములను ఒప్పింపజేస్తాడు కనుక. ఉదాహరణకు మనం చూసినట్లయితే దావీదు మహారాజు గారు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బత్షెబాతో పాపం చేశాడు. ఎవరు? దావీదు. చూడకూడని వాటిని చూశాడు, కళ్ళుతో పాపము చేశాడు. చివరికి పాపములో పడిపోయినప్పుడు ఆ పాపమును ఒప్పింపజేసింది ఎవరండి? పరిశుద్ధాత్ముడు. పైన ఆ 51వ కీర్తనలో ఉంటుంది పశ్చాత్తాప కీర్తన. చెప్పడమా, పశ్చాత్తాప కీర్తన. గనుక మనం ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే చెప్పండి, పాపములను ఒప్పింప చేయాలి. అనేక మంది నేను